యూట్యూబర్ జోసెఫ్ రావణ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేతల ఫిర్యాదుతో జోసెఫ్ రావణ్ పై గన్నవరం పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేతల ఫిర్యాదుతో జోసెఫ్ రావణ్ పై గన్నవరం పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మీదుర్గ జోసెఫ్ రావణ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. గత కొంతకాలంగా తన పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని కోడవ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసే విధంగా అనేక కుట్రలు చేస్తా ఉన్నారు. అంతేగాని ప్రభుత్వ విధానం ప్రశ్నించాల్సిన జోసెఫ్ రావణ్ వ్యక్తిగత దోషం జరగటం, చివరికి ఇళ్లలో ఆడవాళ్ళ దగ్గర కించపరిచే విధంగా, కుటుంబ సభ్యులను కూడా అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తూనే అంటున్నారు. ఇప్పటికీ అనేక పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదు చేయడం, పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయగా కోర్టులు కూడా రిమాండ్ విధించకుండా ఆయనకి బెయిల్ మంజూరు చేసిన ఘటనపై కూడా ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎదురువారిపై వ్యక్తిత్వం చేయడంతో పాటు ఇష్టాలను దూషించడం ఇటువంటి వారికి వెంటనే రిమాండ్ విధించాలనే డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఆయన విచారిస్తున్నారు. అయితే జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు జోసెఫ్ రావణ్ పై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా దేశ సార్వభౌమానికి భంగం కలిగించడం, సమాజంలో ఉద్దేశాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేయడం, అదేవిధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టేది, కులమత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు దేశంలో పూర్తి తిరుగుబాటు చర్యలకు అదేవిధంగా రెచ్చగొట్టే విధాలు పాల్పడటం వల్ల ఈ రాజద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ రావణ్ వెనక ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఒక్కడే చేసిన అంశాలపై పోలీసు అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం అతన్ని మళ్ళీ గన్నవరం కోర్టులో హాజరుపరుస్తారు. తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఇప్పుడు జోసెఫ్ రావణ్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అతనికి మద్దతు కలిగిస్తున్న వైసీపీ వర్గాలు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు, వారికి సంబంధించి పెద్ద ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తాను అతను కేవలం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకోవడంతో పాటు కొంత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఒక వ్యక్తి అయితే, చివరికి సనాతన ధర్మాన్ని లేకపోతే హిందూ దేవుళ్ళు కూడా కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మరి పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేసి ఇటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా చూస్తాను ఎందుకంటే రాజ్యాంగంలో ఎవరికి నచ్చిన మతాన్ని వారు విసర్జించవచ్చు, కానీ పక్క మతాన్ని కానీ పక్క దేవుళ్ళు కించపరచకూడదు, అది కూడా పెద్ద నేరమని రాజ్యాంగం అందరికీ రాసిన రాజ్యాంగమే చెప్తుంది. కానీ అటువంటి రాజ్యాంగం అమలు చేస్తున్న పాలకులు ఇటువంటి జోసెఫ్ రావణ్ వంటి వారు ఎన్ని సార్లు ఇలా దూషించినా, పక్క మతాన్ని కించపరిచినా, దేవుళ్ళని అవమానపరిచినా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం ఏదైనా ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కూడా ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ దోషాలు కావచ్చు, అటు హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని కించపరిచే చేస్తున్న లేకపోతే అన్ని కూడా పరిగణలో తీసుకుని ఇప్పుడు రాజద్రోహం కేసు నమోదు చేసినట్టు కూడా భావిస్తున్నారు. అది వీటికి సంబంధించి న్యాయస్థానాల్లో చర్యలు కూడా కఠినంగా ఉండాలనే భావన మాత్రం అందరూ వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదైన నేపథ్యంలో గన్నవరం కోర్టులైనా రిమాండ్ విధిస్తారని భావిస్తున్నారు. అయితే కోర్టులో వాదన ఉన్న తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం ఇస్తుందనేది ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. ప్రసాద్, అయితే విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు వీటన్నిటితో పాటుగా అంటే సోషల్ మీడియాకి సంబంధించి అతనికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా కీలకంగా బయటకు వస్తున్నాయి. మహిళలతో తన ప్రవర్తించే విధానానికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో ఇప్పుడు రాజద్రోహం కేసు నమోదైంది, ఏం చెప్తారు? లక్ష్మీగా ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎంతో కుట్రపూరితంగా జరిగినట్టు మాత్రం అధికారుల ప్రాథమిక విషయాలు నిర్ధారణైంది. నిన్న కూడా చూసాము. గతంలో 2 రోజుల క్రితం జలాశ్రావణం వంటి వ్యక్తి ఏ విధంగా ఫోన్ ఆడియో సంభాషణ బయటకు వచ్చి ఎలా కుట్రలు చేయాలి, ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని అనేది ఆడియో సారాంశం అర్థమైంది. ఇప్పుడు నిన్న సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో పనిచేసి మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీని అన్నదండలతో ఎన్నికల్లో నిలిచిన ప్రకాష్ రాజు కూడా ఇప్పుడు మెగా ఫ్యామిలీతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని రావణ్ తో కలిసి జోసెఫ్ రావణ్ తో కలిసి చేస్తున్న కుట్రలో వారిద్దరు ఫోన్ సంభాషణ కూడా నిన్న అధికారికంగా మంత్రి కన్నులు దుర్గేష్ బయట పెట్టారు. తర్వాత జనసేన నాయకులు కూడా కిరణ్ రాజు కావచ్చు, మరి కొంతమంది కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించారు. అది అదేవిధంగా తాడేపల్లి చాలా కేంద్రంగా ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో లేదా కూటమి ప్రభుత్వం చంద్రబాబు అంటే పడకపోతే ఆగ్రహంతోనో ఆవేదనతోనో మాట్లాడిన వ్యాఖ్యలు కాదు. ఇదంతా కూడా ఒక వింగ్గా ఏర్పడి ఎక్కడికెక్కడ ఒక్కో బీసీ సామాజిక వర్గాన్ని
దళిత సామాజిక వర్గాన్ని, ఓసీ సామాజిక వర్గాన్ని ఇలా కొంతమందిని కేటాయించి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలకు వారిస్తే నెలవారీ ప్యాకేజీకి లోబడే ఇదంతా వ్యవహారం నడుస్తుంది. ఇదంతా కూడా రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రధాన అంశం కులమత విద్వేషాలు రెచ్చగొట్టాలి, లేదా కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేస్తే తద్వారా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందొచ్చు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిర్ణామంలో జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది సంబంధించి ఏ విధంగా ఈ కుట్రలు చేస్తున్న వారిని, ప్రజల మధ్య ఉద్దేశాలు రెచ్చగొట్టే వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి వరకు రాజకీయ కోణంలో చూసిన ఈ అంశాన్ని ఇప్పుడు సామాజిక కోణంలో అందరూ చూస్తూ ఉన్నారు. అంతేకాదు తాడేపల్లి ప్యాలెస్ కుట్ర నుంచి అన్ని సమాచారాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి చట్టపరంగా, న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలకు సంబంధించి కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. అంతేకాకుండా స్వయంగా చాలా మంది ఈ రోజు ప్రధాన మీడియాలతో పాటు సోషల్ మీడియాలో ఎవరికైనా ఫేస్బుక్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఇలా ఉన్నాయి. వీటిలో కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఒకసారి వాటిని పరిశీలిస్తున్న అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా బూతులను ఏ విధంగా ప్రోత్సహించారు, అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదో కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మన వరకు జోసెఫ్ రావు అనే వ్యక్తి ఎవరికీ తెలవదు, కానీ గత కొంతకాలంగా అతను ముందు నుంచి మొత్తం ఇదంతా నడిపిస్తున్న వైనం మాత్రం ఇప్పుడు ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో చట్టాలు చాలా ఉన్నప్పటికీ కఠినంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు కావచ్చు విఫలం అవుతున్నారనే వాదన మాత్రం చాలా బలంగా ప్రజల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చిన్న ఎదురు వ్యక్తిని కించపరిస్తేనే కేసు నమోదు చేయాలని మన రాజ్యాంగం చెప్తుంది. కానీ చాలా నీచంగా ఎవరు వినలేని విధంగా ఆ భాషతో అంత అన్యాయంగా డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ వంటి వారిని కూడా నీచంగా మాట్లాడుతున్నా కూడా చర్యలు లేకపోతే తద్వారా మరికొంతమంది ఇదే విధంగా ఉన్మాదంగా తయారయ్యే ప్రమాదం ఉందనే వాదన మాత్రం ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పటికైనా కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఏ పార్టీలో ఉన్న వాళ్ళు చేసినది, కూటమి పార్టీలో చేయనివ్వండి, వైసీపీ కావండి, ఇలా దళిత సంఘాల ముసుగులో వీలు చేసిన చట్టాలు కఠినంగా అమలు చేసి కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇటువంటి వ్యాఖ్యలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. అప్పుడు సమాజంలో లేకపోతే భవిష్యత్ తరాలకి మంచి వాతావరణం అందించే అవకాశం ఉంది. అదే మన పవన్ కళ్యాణ్ కూడా మీడియా ఉంటుందని చెప్పారు. వాళ్ళ సభలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తూ సమాజాన్ని చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇటువంటి బూతుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్న వైనం కూడా అర్థమవుతుంది. ఇప్పుడు చట్టాలు, న్యాయస్థానాల్లో ఇటువంటి శిక్షణ పడే విధంగా ప్రభుత్వం కూడా చట్టాలు మార్చే ఆలోచన చేసుకుని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రేపు కోర్టులో ఇప్పుడు జోసెఫ్ రావు ఏ విధంగా తీర్పు ఉండబోతున్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.